ప్రీమియర్స్ పడుతున్నాయి, రేపు రిలీజ్ అవుతుందన్న ఆందోళన ఒక్కడి మొహంలో కూడా రావట్లేదు. చాలా కనబడ- excited ఉన్నాం సార్ మేము మేము. ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్ కూడా బయట ఎందుకు సార్ కా- ప్లీజ్. నేను ఓవర్ కాన్ఫిడెంట్ గా కాదండి. రామ్ చరణ్ గారు ఏమన్నారు నిన్న, ఇండియానా జోన్స్ రేంజ్ లో తీసామని ఆవిడ చెప్పారు. ఒక సీక్వెన్స్ అండి సార్, అది ఆయన అక్కడ అందులో మంచితనం సార్. ట్రాప్ సీక్వెన్స్ అని అన్నారు ఆయన, అది ఒకసారి చూడండి. ఏదో మాకు అంటే మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తుంది. లేదు సార్, లోపల చాలా టెన్షన్ ఉంది సార్. లేదు సార్, నటిస్తున్నారు అనమాట. లేదు సార్, లోపల మంచి సినిమా తీసుకుని కాన్ఫిడెన్స్ చాలా ఉంది సార్. మాది ఏంటంటే ఇంకా ఎలా రీచ్ అవ్వాలి, ఎంతమంది ప్రేక్షకుల్ని ఎలా తీసుకురావాలని ఒకటే టెన్షన్ కనపడుతుంది సార్ మాలో. ఎందుకంటే కాంటెంట్ మీద మాకు భయం లేదు సార్. మేము ఫస్ట్ డే ఏమనుకుని స్టార్ట్ చేసాము, కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజు సార్ మేము ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టుకుని ఒకటి అనౌన్స్ చేసాం సార్, సినిమా ఇలా చేస్తున్నామని చెప్పేసి. అప్పుడు ఏదైతే మైండ్లో ఉందో ఒక మంచి సినిమా తీయాలి అని, ఇప్పటికీ అదే ఉంది సార్. ఇప్పటికీ మంచి సినిమాని తీసాం సార్. అది ఆడియన్స్ వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఎందుకంటే చాలా ఈజీగా ఒక సినిమాని కేటగరైజ్ చేస్తారు సార్. ఇది యూత్ మాత్రమే చూడొచ్చు, ఇది ఓన్లీ కపుల్స్ చూడొచ్చు, లేదా ఇది ఓన్లీ ఫ్యామిలీస్ చూడొచ్చు అని. సో మా టెన్షన్ అంతా ఎలా చెప్పాలి, ఇది ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీలో యూత్ ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఎంటర్టైన్మెంట్కి ఒక కేటగిరీ అనేది లేదు, అందరు చూడొచ్చు అని. సో మా టెన్షన్ అంతా మేము మాటికి ఎందుకు ఫ్యామిలీ ఆడియన్స్ అనే టాపిక్ తెస్తామంటే ఇది అందరూ చూడాల్సిన సినిమా సార్. సో మీరు ఇంకా టెన్షన్ పడడం మానేయండి సార్, ఎందుకంటే ఆడియన్స్ చాలా స్మార్ట్. వాళ్ళు మీరు ఇచ్చిన కంటెంట్ ప్రమోషన్స్ చూసే వాళ్ళకి ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు. అవునవును సార్, కానీ ఆల్రెడీ డిసైడ్ ఎక్కడ 100% సార్. బట్ ఎక్కడ వాళ్ళకి అరే వీళ్ళు గ్రాంటెడ్ తీసుకున్నారా మమ్మల్ని, అంటే వీళ్ళు బాగా చేశారని ఇలా వదిలేస్తున్నారా, అలా వీ డోంట్ వాంట్ దట్ టు కమ్అవుట్ సార్. ఎందుకంటే నేను చాలా చోట చెప్పాను సార్, ఆడియన్స్ డిజర్వ్ గుడ్ సినిమా సార్. ఎందుకంటే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఒక ఇండస్ట్రీ ఫంక్షన్ అవుతుంది సార్. సో వాళ్ళకి మంచి సినిమా ఇవ్వడం మా రెస్పాన్సిబిలిటీ సార్. సో అందుకే నేను మాటికి ఎందుకు చెప్తున్నా అంటే, మాన్స గారి కథ రాసుకున్నప్పుడు కానీ, ఆవిడ ప్రొడ్యూస్ చేసినప్పుడు కానీ, మేము యాక్టింగ్ చేసినప్పుడు కానీ ఎక్కడ అరే చాలరా ఇది ఆడియన్స్కి అనే మైండ్, ఆ థాట్ తీసాం సార్. సరిపోదు, మా ఆడియన్స్కి ఇంకా ఎక్కువ ఇవ్వాలి. మన ఆడియన్స్ ప్రపంచంలోనే ఇంత సపోర్టివ్ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు సార్, తెలుగు సినిమా ఆడియన్స్, తెలుగు సినిమా ప్రేక్షకులు. వేరే భాష నుంచి సినిమాలు వచ్చి ఇక్కడ చేసినా మనం ఎంత సపోర్ట్ చేస్తామంటే అది మనకి కాంటెంట్ పిచ్ సార్ మనకి. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దమ్, వీ హ్యావ్ టు గివ్ దమ్ గుడ్ సినిమా. సో మా భయం అంతా వాళ్ళకి ఎక్కడ కూడా మేము వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకున్నాం అనే ఫీలింగ్ రాకూడదని చెప్పి మేము ఇంత కష్టపడుతున్నాం సార్. నిహారిక గారు, నిహారిక గారు యాక్చువల్గా ఈ రోజుల్లో అసలు సినిమాలో విఎఫ్ఎక్స్ ఉందంటేనే అసలు అది ఆన్ టైంకి వస్తుందా రాదనేది ఒక ఇది ఉంటుంది. అనుకున్నట్టుగా విఎఫ్ఎక్స్ వచ్చిందా రాదని